సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనకు యూట్యూబ్ నుంచి 5 న్యూ అప్డేట్లు వచ్చాయన్నమాట. సో ఒక్కొక్కటి క్లియర్గా చెప్తాను, స్కిప్ కొట్టకుండా చూడండి. ఇంకొకటి వచ్చేసి ఈ 5 అప్డేట్ల వల్ల మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ మరియు వ్యూస్ కూడా పెరిగే అవకాశం ఉంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ఒక్కొక్కటి చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి హ్యాండిల్ అనమాట. హ్యాండిల్ అంటే ఏంటంటే మన ఛానల్ నేమ్ కింద @మహేష్ దమ్మాయి అంటే మన ఛానల్ పేరు ఉంటుంది, మనం సెట్ చేసుకుంటే ఒక పేరు. ఆ పేరు ఇప్పుడు ఇదివరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా మల్టిపుల్ లాంగ్వేజ్లో కూడా దాన్ని సెట్ చేసుకోవచ్చు. హిందీలో, ఇంగ్లీష్లో మీ ఇష్టం ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీరు ఆ ఛానల్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా. చాలామంది ఇంగ్లీష్లో ఉంది, కొందరు హిందీలో ఎక్కువ వీడియోస్ చేస్తుంటారు యాక్చువల్లీ. సో వాళ్ళు హిందీలో కూడా పెట్టుకోవచ్చు, తెలుగు, హిందీ. సో ఇట్లా మనం మల్టిపుల్ లాంగ్వేజ్లో మన యొక్క ఛానల్ నేమ్ ఏదైతే ఉందో హ్యాండిల్ నేమో దాన్ని మనం ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మనం సెట్ చేసుకోవచ్చు. పేరు ఒకటే బట్ లాంగ్వేజ్ మారుతుంది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇట్లా అని లాంగ్వేజ్ మారుతూ ఉంటాం అనమాట ఓకేనా. ఏదైతే అప్డేట్ చాలా బాగా నచ్చింది నాకైతే, ఎందుకంటే మనం తెలుగులో మనం తెలుగు పీపుల్ కాబట్టి మనం తెలుగులో పెట్టుకోవచ్చు, హిందీలో ఉన్న వాళ్ళు హిందీలో పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్లో చేసే వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం అంట, బాగుంటుంది కదా. ఇంకోటి వచ్చేసి క్యూఆర్ కోడ్ అంటే ఏంటంటే మనం ఇదివరకు షాప్కి వెళ్తే అక్కడ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి డబ్బులు పంపిస్తుంటాం. సో స్కాన్ చేయడం వల్ల వాళ్ళ డైరెక్ట్ మన అకౌంట్కి మన డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మన ఛానల్ యొక్క లింక్ ఎవరికైనా పంపించాలనుకుంటే మన ఛానల్ యొక్క లింక్ కాపీ చేసి వాళ్ళ వాట్సాప్లో వాళ్ళకి పంపిస్తుంటుంది. వాళ్ళ లింక్ క్లిక్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుండే. ఇప్పుడు అట్లా కాకుండా క్యూఆర్ కోడ్ వచ్చిందనమాట. ఆ క్యూఆర్ కోడ్ని వాళ్ళకి డైరెక్ట్ పంపించేస్తే జస్ట్ వాళ్ళు దాని ద్వారా మన ఛానల్కి డైరెక్ట్గా రీడైరెక్ట్ అయిపోతారు అనమాట. సో సింపుల్ కదా. ఎవరికైనా మన కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి మన క్యూఆర్ కోడ్ పంపించేస్తే వాళ్ళు మన ఛానల్ తొందరగా రీడైరెక్ట్ అయిపోతారు, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా చేసుకుంటారు అనమాట. సింపుల్ కదా, బాగుంది. ఇది కూడా నాకు నచ్చింది అనమాట. ఇంకోటి వచ్చి 3 టెస్టింగ్, ఏబీ టెస్టింగ్ అంట. ఏబీ టెస్టింగ్ అంటే ఏంటంటే ఇన్ని రోజులు మనము యూట్యూబ్ అంటే మనం రెడీ చేసుకునే థంబ్నెయిల్స్ ఒకటే అప్లోడ్ చేస్తుంటాం అవునా. ఇప్పుడు అట్లా కాకుండా మీరు 3 థంబ్నెయిల్స్ రెడీ చేసుకోవచ్చు, 3 థంబ్నెయిల్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైం. అప్లోడ్ చేసిన తర్వాత ఏ థంబ్నెయిల్ వల్ల ఎక్కువ వ్యూస్ వస్తున్నది, ఎక్కువ థంబ్నెయిల్ ఎవరికి ఎక్కువ రీచ్ అవుతుంది, ఏ థంబ్నెయిల్ వల్ల ఎక్కువ మంది క్లిక్ చేస్తున్నారు, ఎక్కువ దేనివల్ల వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి యూట్యూబ్ మనకు కరెక్ట్గా డాటా తీసుకొని మనకు ఆ థంబ్నెయిల్ను అది మనకు సజెషన్లో తీసుకొస్తాను, చూపిస్తానమాట. ఈ థంబ్నెయిల్ వల్ల ఇంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు, ఈ థంబ్నెయిల్ వల్ల ఇంత వ్యూస్ వచ్చినాయి, దీనికంటే ఇది బెటర్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి మనకు చూపిస్తుంది అక్కడ. సో దాన్ని బట్టి మనం ఏ థంబ్నెయిల్ పెట్టుకోవాలో ఆ 3 మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో బాగానే ఉంది కదా. కాకపోతే 3 థంబ్నెయిల్స్ అంటే ఎవరు చేస్తారో చూడాలి. ఒక థంబ్నెయిల్ చేయడానికే కష్టం, ప్రొఫెషనల్స్ అయినా కానీ 3 థంబ్నెయిల్స్ అంటే అది ఓపికతో కూడుకున్న పని. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి ఓకేనా. సో 4 వచ్చేసి యూట్యూబ్ పేమెంట్స్ రూపీస్ అనమాట. ఇదివరకు మనం వైట్ స్టూడియోలో మన పేమెంట్ చెక్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ డాలర్స్లో మాత్రం చెక్ చేస్తుందా. ఇప్పుడు మనకు INR అంటే ఇండియన్ రూపీస్లో కూడా చూసుకునే అవకాశం ఉందన్నమాట ఓకేనా. సో ఈ అప్డేట్ కూడా నాకు నచ్చింది, ఎందుకంటే చాలామందికి అమెరికన్ డాలర్లు USDలో ఉంటే అర్థం కాదు. అదే ఇండియన్ రూపీస్లో కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఆల్మోస్ట్ అందరికీ మనకి ఇన్ని రూపాయలు వస్తున్నాయి, 10,000 అని 20,000 అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. అదే డాలర్ అంటే వాళ్ళు మళ్ళీ డాలర్ కౌంట్ చేసుకొని క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూడాల్సి వస్తుంది. అట్లా కాకుండా డైరెక్ట్ INRలో చూపిస్తుంది కాబట్టి మనకు సింపుల్గా మన అమౌంట్ అయితే తెలిసిపోతుంది అనమాట ఓకేనా. ఇంకో ఫిఫ్త్ అప్డేట్ వచ్చేసి జంప్ ఎహెడ్ అంటే ఏంటంటే మనం ఇదివరకు వీడియో చూస్తూ ఇట్లా స్కిప్ కొడితే 5 సెకండ్స్ 10 సెకండ్స్ స్కిప్ అవుతుండే. అట్లా కాకుండా మనకి ఇప్పుడు కానీ స్కిప్ కొడితే మన వీడియోని వేరే వాళ్ళు చూస్తుంటారు, ఆడియన్స్ అంటే మనం చూసే వీడియో అయినా కానీ ఎవరైనా సరే ఇట్లా స్కిప్ కొట్టిన తర్వాత ఎక్కువ మంది ఆడియన్స్ ఎక్కడ వరకు స్కిప్ కొట్టి ఎక్కడ స్కిప్ కొట్టకుండా ఆపేసి ఎక్కువసేపు అయితే ఎక్కడైతే స్కిప్ కొట్టకుండా కంటిన్యూగా చూస్తున్నారో, ఎక్కడైతే వాచ్ టైం తొందరగా గ్రో అవుతుందో డైరెక్ట్ అక్కడికి రీడైరెక్ట్ అవుతా ఉంటా. సో 10 సెకండ్స్ 5 సెకండ్స్ కాకుండా స్కిప్ కొడుతామంటే ఎక్కడైతే ఎక్కువ మంది ఎక్కడైతే చూసుకుంటూ ఆగిపోయారో అక్కడ డైరెక్ట్గా స్కిప్ అయిపోయి అక్కడ అవుతానమాట. సో దీన్ని జంప్ ఎహెడ్ అంటారు అనమాట. సో దీనివల్ల కూడా మనకు వాచ్ టైం పెరిగే అవకాశం ఉంది ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ 5 అప్డేట్స్ చాలా సింపుల్గా క్లియర్గా చెప్పేసిన. మీరు స్కిప్ కొట్టకుండా చూసి ఉంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా. చాలామంది చెప్పిందానే చెప్పేసి ఇట్లా సాగదీస్తుంటారు, అట్లా కాకుండా చాలా సింపుల్ క్లియర్గా చెప్పేసిన ఓకేనా. సో ఈ 5 అప్డేట్స్ మీకు ఎట్లా అనిపించినా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. కొత్త వాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ సపోర్ట్ చేయండి. వీడియోకి మాత్రం లైక్ చేయకుండా వెళ్ళకండి సరేనా ప్లీజ్ ఓకేనా. థ్యాంక్ యూ.